హాయ్ అండి, వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము శనగపిండి, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కలేమాకు, అలాగే ఉప్పు, సోడా పొడి ఇవన్నీ కలిపి ఒక వంటకం అయితే చేసేసుకుంటున్నాము. ఇంతకీ దానికి ఆయిల్ అయితే కావాలండి. ఇప్పుడైతే ఈ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఒక 2 గరిటెల శనగపిండి వేసుకోవాలి, అంటే మనకి ఆనియన్స్లో కలిసే అంత. అలాగే ఇక్కడ కొంచెం ఒక 2 లవంగాలు, కొంచెం చెక్క పొడి చేసుకొని ఈ విధంగా ఇలా వేసేసుకోవాలి. ఇది ఎందుకు వేస్తున్నామంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది వేసినంత మాత్రం టేస్ట్ కాదు, కానీ స్మెల్ బాగుంటుంది. అలాగే కొంచెం సోడా పొడి వేసాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. వాటరు కొద్దిగానే పడతాయి, చూసుకొని కలుపుకోండి. ఈ విధంగా వాటర్ వేసుకుంటూ మనకి పిండి మనం అనుకున్న విధంగా కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకుంటే లోపల శనగపిండి కొంచెం పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా మనకు ఉల్లిపాయలకి తగిలేటట్టుగా మనము ఉల్లిపాయలకి తగిలే కంటే ఇంకొంచెం లూజ్గా అనమాట కలుపుకుంటే మనకి ఈ ఉంటలు అనేవి బాగా వస్తాయి. వీటిని మా సైడ్ అయితే బుగ్గ్యాలు అంటారు. ఈ బుగ్గ్యాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మేమైతే ఇవి బొరుగులు చిత్రాన్నంలోకి చేసుకుంటామండి. అంటే ఉగ్గాని అంటారు కదా, బొరుగులు ఉగ్గాని దాంట్లోకి చేసుకుంటాము. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా మనమైతే బుగ్గ్యాలని వేసేసుకోవాలి. మా దగ్గర శనగపిండి బుగ్గ్యాలు అంటారు. ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవి ఎక్కువగా మా సైడ్ అమ్ముతూ ఉంటారు. మా సైడ్ అంటున్నాను కదా, ఇంతకీ ఏ సైడో చెప్పలేదు. కడప వైపు అండి, రాయలసీమ వైపు ఇవి చాలా ఫేమస్. అలాగే మనకి రాత్రి అన్నం మిగిలింది అనుకోండి, పొద్దున్నే దాన్ని మిరపకాయ, ఉల్లిపాయ అంటే ఎర్రగడ్డ, మిరపకాయ, ఎర్రగడ్డ, ఉప్పు వేసి దాన్ని కారం నలిచేసి అదే అన్నంలో కలిపేసేసుకొని చద్దన్నంలో ఇవి వేసేసుకొని తింటూ ఉంటారు. చాలా చాలా బాగా ఎక్కువగా మా సైడ్ అది తింటూ ఉంటారు. మీకు కూడా ఈ వంటకం నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ బుగ్గ్యాలు తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ ప్లేలిస్ట్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలండి. దీంట్లోకి ఏ పచ్చళ్ళు కానీ ఏమీ అవసరం లేదు. ఇవి ఒట్టిగా ఇలాగో కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసే ఉంటాం కదా. ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్గా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. అన్ని వైపులా కాలుతూ బాగా ఇలా అంతా కాలే విధంగా మనం వీటిని తిప్పుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్ అనేది రాకుండా జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి అప్పటికప్పుడు ఆనియన్స్ కలిపి వేసేది కాబట్టి ఆయిల్ చాలా తక్కువగా తీసుకుంటుంది. ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి, లాగదు వీటికి. అదే మనం పిండి కలిపి చాలా సేపటి తర్వాత మనం వేసామనుకోండి, ఆయిల్ ఎక్కువ తీస్తుంది. అది గారెలైనా ఏవైనా సరే చాలాసేపు పిండి నానితే మనకి ఆయిల్ అనేది ఎక్కువ తీస్తుంది. అప్పటికప్పుడు ఈ విధంగా స్నాక్స్ వేసేసుకుంటే ఆయిల్ అనేది రాకుండా చక్కగా ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసేద్దామా ఎలా ఉందో? చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉన్నాయో.